హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అయితే మీరు చికెన్ ఫ్రై రకరకాలుగా చేసుకుని ఉంటారు, రకరకాల వీడియోస్ కూడా చూసుంటారు. కానీ ఈరోజు నేను చేసే ఈ చికెన్ ఫ్రై మాత్రం మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు, ఏ వీడియోలో కూడా చూసుండరండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ చికెన్ తీసుకొని అందులో 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే మీకు స్పైసీకి తగినంత కారం మీ స్పైసీకి తగినంత వేసుకోండి. అలాగే 1 స్పూను ధనియాల పొడి ఇది కూడా వేసుకొని, పెరుగు ఒక 4 స్పూన్లు వేసుకోండి. మీరు ఫ్రెష్ పెరుగు అయినా వేసుకోండి, లేదంటే కొంచెం పుల్లటి పెరుగు అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక మినిమం టు మినిమం ½ అన్ అవర్ అయినా, లేదా టైం ఉంటే 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ ఉప్పు కూడా వేస్తున్నాను. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మన చికెన్ అనేది సాఫ్ట్గా ఉండాలి, హార్డ్గా ఉండకూడదు. కాబట్టి మన టైం అనేది అంతవరకు కంపల్సరీ పెట్టుకోండి. ½ అన్ అవర్ అన్నా, లేదన్నా 1 అవర్ నానితే ఇంకా బాగుంటుంది. లేదు మీకు రాత్రే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా పర్వాలేదు, కానీ టైం మాత్రం కంపల్సరీ ½ అన్ అవర్ అన్నా పెట్టుకోండి. సో చూసారు కదా, ఇట్లా మూత పెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకొని, నెక్స్ట్ మనము ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు తీసుకొని ఇక్కడ మనకి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అని దొరుకుతాయి. ఇవి ఏ షాప్లో అయినా దొరుకుతాయండి. లేదు అనుకుంటే మీరు నార్మల్ ఎండుమిరపకాయలైనా తీసుకోండి. కాకపోతే మనం ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకోవడం ద్వారా మన కలర్ అనేది చాలా బాగా వస్తుంది. కాబట్టి ఇవి వేసుకొని ఇవి కూడా నాననిచ్చుకుందాము. ఇక నెక్స్ట్ మనం కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. దానికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఇందులో ఒక 4-5 మిర్చీలు, అలాగే కరివేపాకు మంచిగా కడిగేసి తూడ్చిపెట్టుకోండి. ఎందుకంటే నూనెలో వేసినప్పుడు చిట్టపటలాడకుండా ఉంటుంది. ఇది మంచిగా ఇలా ఫ్రై చేసుకొని గిన్నెలో తీసి పెట్టుకుందాం. అలాగే ఇందులోనే ఇక సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇలా కట్ చేసుకోవడం ద్వారా మన ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే క్రిస్పీగా ఉంటాయి. మీరు లావుగా కట్ చేసుకున్నారనుకోండి, కొంచెం మెత్తగా ఉంటాయి. కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇవి కూడా కొన్ని తీసి పక్కన పెట్టుకొని, ఇక మిగతా వాటిలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేయండి. సో మన మ్యారినేషన్ చికెన్ అంతా వేసేసి కలిపేసి ఇక మూత పెట్టుకొని ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకుందాము. మధ్యలో కలుపుతూ ఉండండి. మనం మ్యారినేట్ చేసినాం కదా, అందులో పెరుగు అవన్నీ వేసినాం కదా, మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మనం దీంట్లో ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక గ్రైండర్ జార్ తీసుకొని, మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అవి వేసుకొని ఒక 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే మనం నానబెట్టుకున్న పచ్చిమిర్చీలు, అంటే ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ మన చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాము. సో చూసారు కదా, మనం చికెన్ ఉడుకుతూ ఉంటే నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళంతా మంచిగా ఇంకిపోయేంత వరకు, అంటే నీళ్ళంతా అయిపోయేంత వరకు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవీ టైప్లో ఉండొద్దు. కాబట్టి ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలి, అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా ఉడికిన తర్వాత నూనె ఎంత పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీ పేస్ట్, అది వేసేసుకోండి. సో మీకు ఇంతవరకే చెప్పినట్టు ఈ చిల్లీ పేస్ట్ ద్వారా మనకి కలర్ అనేది ఎంత బాగా వస్తుందంటే, ఇక మనం కలర్స్ యాడ్ చేయాల్సిన పనే లేదండి, అంత బాగా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ పేస్ట్ కూడా వేసి కలిపేసి ఇంకా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. సో చూసారు కదా, ఇట్లా 5 నిమిషాల తర్వాత మనకి నూనె అంతా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి, ఈ కొబ్బరి పొడి నేను మీకు చాలాసార్లు చెప్పానండి. జస్ట్ మీరు కొబ్బరిని వేయించుకొని వేయించేటప్పుడే దాంట్లో ఒక 4-5 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ఇవి వేసి గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోండి. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి. ఈ పొడి కొద్దిగా వేసి, అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, కరివేపాకు, పచ్చిమిర్చీలు అవి కొన్ని వేసుకోండి. ఇవి కొన్ని వేసుకోండి. తర్వాత మనం లాస్ట్లో మీద వేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది స్మెల్. ఇది మెయిన్లీ స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇది వేశారంటే మీ వీధి అంతా మీకు స్మెల్ అనేది అంత బాగా వస్తుంది. సో ఇది కూడా వేసుకొని ఇక మూత పెట్టుకొని ఒకే 1 నిమిషం ఉడికించుకుందాము, సరిపోతుంది. ఉడికించుకుంటే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది.
సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి ఎక్కువగా గ్రేవీ లేకుండా, ఎక్కువగా ఫ్రై లేకుండా, అంటే మనకి పొడి పొడిగా ఉండకుండా సో చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇలా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇక స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ రసం వేసుకొని ఇంకా మిగతా మనం తీసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, ఇప్పుడు అదంతా వేసేసుకొని ఇక సర్వ్ చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందో నేను చెప్పడం కన్నా మీరే ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్